వీళ్ళు అందరికి గుడ్ మార్నింగ్. ఇక్కడ జరిగిన స్టోరీ ఏమిటంటే మనం తెలుసుకునే ముందు తమిళ చూసే వచ్చారు కదా. అసలు ఈ వీడియో ఏంటో ఫుల్ నేమ్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూసినట్టయితే కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా లైక్ అయితే కొట్టుకోండి. వీళ్ళు అయితే అసలు స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని పక్కా గ్రోత్ అవుతుంది. కొంచెం ఇప్పటి నుంచే కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. వీడియో అయితే ఫుల్ లెంత్ గా చూడండి, ఎందుకంటే మధ్య స్కిప్ చేస్తే అసలు ఏం అర్థం కాదు. అసలు స్టోరీలోకి వెళ్తే అసలు మంచి వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుందంటే వాళ్ళ మంచు విష్ణుకి మంచు మనసుకి పడడం లేదు, వాళ్ళ డాడీ కూడా పడడం లేదు. అక్కడ ఫ్యామిలీ మొత్తం భూముల పంచాయతీ అంటే మొత్తం ఆస్తులు పంచుకోవడం అన్ని పంచుకున్నారు. మిగతా ఏంటి ఇంకొన్ని అంటే మంచు విష్ణు నేను ఇయ్యను, ఇక్కడి వరకే నేను పంచుతాను, నేను డాడీని నేను నా దగ్గర ఉంచుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ అంటే ఎక్కువ ఆస్తి కావాలని ఇట్లా అంటున్నాను. ఇంకా ఇంకా మంచు మంచు మనసు ఏమంటున్నాను అంటే అసలు నాకు ఎందుకు ఇస్తలేరు, నేను కూడా కొడుకున్నా కదా, నాకు కూడా కొన్ని ఆస్తులు కావాలి కదా అని ఇట్లా అంటున్నారు. అసలు నిన్న ఏం జరిగిందంటే నిన్న అంటే మంచు మనోజ్ ఏం జరిగిందంటే పోయాడు. ఎక్కడ పోయాడు? వాళ్ళ డాడీ ఇంటికి పోతా అని అటు నోటీస్ ఉన్నాయి, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి, స్టే ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంటికి పోవచ్చు అని వెళ్ళాడు. వెళ్తే అక్కడ గన్మెన్లు ఆపేశారు, ఎస్ఐ సార్ కూడా ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు అంటే నా స్టే ఆర్డర్ ఉంది కానీ మీ డాడీ చెప్తేనే లోపలికి పంపిస్తాం కానీ వేరే వాళ్ళు చెప్తే పంపించరు, అసలు పంపించడం కుదరదు అని అనేయడం జరిగింది. అడిగేసరికి ఏమైందంటే మంచి మనసు అరే నాకు చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, నేను తెచ్చుకోవాలి, దానిని తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు నేను తేవను, మీ డాడీ చెప్తేనే తెస్తాను అని వాళ్ళ వాళ్ళ డాడీ మంచి మంచి మనసు వాళ్ళ డాడీ ఉన్నారు. ఇక్కడ మధ్యలో ఏంటంటే మళ్ళీ ప్రెస్ తో మాట్లాడుతున్నాక మంచి మనసు ఏమన్నారంటే నన్ను చంపనీకి కుట్ర చేస్తున్నారు, అసలు నన్ను చంపనీకే మొత్తం ఇదంతా చేస్తున్నారా అని చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దాని తర్వాత మంచి విషయం ఏమంటున్నారా అని తెలుసుకుందాం. తర్వాత అంటే ప్రెస్ పెడతారా లేకుంటే ఏమైనా స్టోరీ లైన్ లో పెడతారా అని కూడా తెలుసుకుందాం. అసలు మధ్యలో ఏం జరుగుతుందంటే వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఆస్తి ఆస్తి పంపకాల మధ్యలో మొత్తం గొడవలన్నీ చిచ్చులెగుతున్నాయి. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రోల్ అవుతుంది. ఇంకా దీని విధంగా భక్త కన్నప్ప సినిమా ఉంది మంచు విష్ణుకి, దీనికి థ్రెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మిగతా వాళ్ళని ఎందుకు బాగా చూసుకుంటాడని మొత్తం ట్రోలింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడే ట్రోల్ అవుతున్నాడు, ఆ ఫ్యామిలీ మొత్తమే ట్రోల్ అవుతున్నారు. మళ్ళీ ఈ సినిమాకు మళ్ళీ థ్రెట్ అవుతుందని ఇలా థ్రెట్ చేద్దామని మంచి మనసు వచ్చాడా లేకుంటే లేదా అనేది తర్వాత విషయం తెలుసుకుందాం. ఇంతే ఈ వీడియో ఇంతే ఇప్పటితోటి. ఇలాంటి మరిన్ని మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.